కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ అంచనా పిఆర్ఏ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కనుగొనడమే పిఆర్ఏ ప్రధాన లక్ష్యమని విద్యార్థులు తెలిపారు. ఈ విధానం ద్వారా స్థానిక ప్రజల అనుభవాన్ని గౌరవించి వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు ఉత్సాహంగా పాల్గొనగా విద్యార్థులు ప్రీతి, శోభ, నిఖిత, ప్రణతి తదితరులు పాల్గొన్నారు. చెప్పినా పడప్పుడు నమస్కారం. మేము మల్లారెడ్డి విశ్వవిద్యాలయం నుంచి కేవీకే జమ్మికుంట కింద ఉంటున్నాము. మేము ఇక్కడ పిఆర్ఏ చేసాము. పిఆర్ఏ అనగా గ్రామ పాల్గొనే అంచనా అనగా ఇక్కడున్న లోకల్స్ని తీసుకొని మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి కాజెస్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని తెలుసుకొని పిఆర్ఏ అనేది చేసాం. దీంట్లో పిఆర్ఏలో చాలా టూల్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా మేము చపాతీ డయాగ్రామ్, పై చార్ట్స్, కదలిక పట్టణం అనేవి డ్రా చేసాము. ఈ వేరియస్ టూల్స్ వల్ల ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, విలేజ్లో ఎక్కడెక్కడ ఏముంది, వాటి కాజ్ ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటి అనేది చూపించాము. చాలా విలేజర్స్ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇందులో. మా నుంచి ప్రీతి, కోమల్, లావణ్య, ప్రియాంక, నందిత, శోభ, నిఖిత, మనీషా, ప్రణతి ఇందులో పాల్గొన్నాము. కేవీకే నుంచి విష్ణు సార్, అంజలి మ్యామ్ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుంటారా? కిలోమీటర్స్ నర్సింగాపూర్, 12 కిలోమీటర్స్ కల్లూరు, కిలోమీటర్ అంటే యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కాడికి అన్నమాట. మీరు ఇటు నుంచి వస్తే ఇది జమ్మికుంట రోడ్. జమ్మికుంట రోడ్ లో మీకు యూనియన్ బ్యాంక్ ఉంది కదా, అది ఇక్కడ ఉంది. ఈ జంక్షన్ లో మీకు బస్ స్టాప్, మీకు అందరికీ తెలిసినది, నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కరీంనగర్ రోడ్ లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంది, మీకు వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడి నుంచి ఎదురుగా చూస్తే మీకు కమాన్ ఉంది. ఆ కమాన్ లోకి వస్తే మీ వీణవంక లోగో వస్తుంది. ఇక్కడే గ్రామ పంచాయతీ ఉంది, మీకు మసీద్ ఉంది. అటు నుంచి ముందుకు వస్తే ఈ రోడ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎంపీడీపీఓ ఆఫీస్ అండ్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. మీకు బ్రీఫ్గా మేము చూసిన వరకు మీ విలేజ్ని మేము ఇట్లా డ్రా చేసినాము. కాలక్రమం అనగా మీ ఊర్లో ఏ ఇయర్లో ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చాయి అని చెప్పేసి మేము రాసాము. 1930లో మీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వచ్చింది. 1859లో గుడి వచ్చింది. 1995లో గ్రామ పంచాయతీని స్థాపించారు. 2000లో మీకు రోడ్లు అనేవి వచ్చాయి. 2001లో జూనియర్ కళాశాల వచ్చింది. ఇటు చూసుకుంటే వీటిని పై చార్ట్స్ ఆఫ్ నేలలు ఉన్నాయి. ఒకటి నల్ల నేలలు, ఎర్ర నేలలు. మ్యాక్స్ మీకు 45% ఉంది. మీరు పొలానికి వాడే నీటి వసతి ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు మ్యాక్స్ బోర్, మీకు చాలా మంది దగ్గర నుంచి కనుక్కుంటే మీకు బోరే ఉంది. వర్షధార మీకు 5% మాత్రమే మీకు ఉపయోగం వస్తుంది మీరు చేసే ఫార్మింగ్కి. మీరు వేసే ఎక్కువ పంటలు ఇవి. 50% మంది ఇక్కడ మ్యాక్సిమం పత్తి, వరి పండిస్తున్నారు. ఎవరో ఇంకా 20% మంది మాత్రమే కూరగాయలు వాటిని పండిస్తున్నారు. ఇది వీణవంక. అయితే ఈ చిన్ని సర్కిల్స్ ఏంటంటే వీణవంకకి దగ్గరలో ఉన్నవి, దూరంలో ఉన్న వాటిని మేము డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే అవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి. థిక్ లైన్స్ అంటే అవి మనకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటిని మేము థిక్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది. రైల్వే స్టేషన్ జమ్మికుంటలో ఉంది, 12 కిలోమీటర్స్ అవేలో ఉంది. పోలీస్ స్టేషన్ మీకు ఇక్కడ ఉంది. ఒక వీణవంక చుట్టూ ఉన్న
గ్రామాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి వీరవంకకి అని చూపిస్తున్నాము. జమ్మికుంట 12 కిలోమీటర్స్ లో ఉంటది. నర్సింగాపూర్ 4 కిలోమీటర్లు, బ్రాహ్మణపల్లి 2 కిలోమీటర్లు, కల్వాల 4 కిలోమీటర్లు, రెడ్డిపల్లి 3 కిలోమీటర్లు, శ్రీరాములపేట 4 కిలోమీటర్లు, చెల్లూరు 11 కిలోమీటర్స్ ఉన్నాయో వాటికి అన్నట్టు. పోస్ట్ పంట అంటే మీకు ఇక్కడ ఆఫ్టర్ హార్వెస్ట్ మీరు పంట చేతికి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మీకు మార్కెట్ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇంకా వచ్చేసి పంట చేతికి వచ్చిన పంటకి అంత ధర లేదు, అది కూడా ఒక కారణం. ఇన్పుట్స్ అనగా మీరు యూజ్ చేసేవి మీకు సరిగ్గా విత్తనాలు గురించి తెలియదు. ఇక్కడ వాళ్ళకు కూడా ఇది కనబడట్టు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.